మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇమిగ్రేట్ వీసాలను రద్దు చేసినాడు. 75 దేశాలకు సంబంధించిన ఇమిగ్రేట్ వీసాలను రద్దు చేసినాడు. దాంట్లో పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్ కి గట్టి షాక్ లాంటిది అనమాట. ఎందుకు అంటే అమెరికా దేశానికి వచ్చి పనిబాట చేయకుండా ప్రభుత్వం ఇచ్చే పథకాలు, ఉచిత పథకాలకి, స్కీమ్స్ కి అలవాటు పడిపోయి ప్రభుత్వానికి భారంగా మారుతున్నారంట. అమెరికా ప్రజలు కష్టపడి ట్యాక్స్ కడితే ఆ ట్యాక్స్ ని ఉచిత పథకాల పేరుతోటి పాకిస్తానీ ప్రజలు అనుభవిస్తున్నారంట. అందుకే బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్ ఇట్లాంటి చిన్న చిన్న దేశాల్లో కొన్ని దేశాలు 75 దేశాలపై ఇమిగ్రేటెడ్ వీసాను రద్దు చేసినాడు. దీంతో బంగ్లాదేశ్, పాకిస్తానీలు చాలా నిరాశలో, నిస్పృహాల్లో ఉన్నారు. మరి మీకు ఒక విషయం చెప్పాలి, ఇందులో ఇండియా కూడా ఉందా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇండియా అస్సలు లేదు. ఎందుకంటే అమెరికాకి ఆదాయాన్ని తెచ్చిచ్చే దేశాల్లో ఇండియా నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఇండియా సేవలు టాప్ గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల సీఈఓలు కూడా మన ఇండియా వాళ్ళే. మన ఇండియన్స్ హార్డ్ వర్కర్స్. మన వల్ల దేశానికి ఆదాయం పెరుగుతుంది కానీ ఆదాయం తగ్గదు. అత్యధికంగా ప్రపంచంలోనే అత్యధికంగా ట్యాక్స్ కట్టే దేశాలలో ఏదైనా దేశం ఉంది అంటే అది ఇండియా మాత్రమే. సో ఇండియా మీద ఇమిగ్రేటెడ్ వీసాల బ్యాన్ లేదు. అమెరికా ఆల్రెడీ అప్పులో కురుక్కుపోయింది. అమెరికా జీడిపి కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయి. $31 ట్రిలియన్ అప్పులు అమెరికాలో ఉన్నాయి. సో అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళడానికి ముఖ్య కారణం ఈ వలసదారులు, అక్రమ వలసదారులు. వీళ్ళు ట్యాక్స్ పే చేయకుండా ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలను అనుభవిస్తూ ప్రభుత్వానికి భారంగా మారుతున్నారంట. సో ట్రంప్ ఈ నిర్ణయం ఇన్ని రోజుల నుంచి ఎందుకు తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నాడు అంటే అమెరికాలో విదేశీయుల ఆధిపత్యం ఎక్కువైపోతుంది. వాళ్ళే వ్యాపారాలు, బిజినెస్ల కోసం, స్కూల్ చదువుల కోసం అన్ని రకాలుగా అమెరికాలోకి వచ్చి అమెరికాను అనుభవించుకొని, సో అమెరికాలో ఉన్న స్థానిక ప్రజలకి భద్రత విషయంలో, హెల్త్ విషయంలో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, అమెరికా ప్రజలకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ట్రంప్ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. సో ఇండియా మీద తారీఫ్ల విషయం కూడా అదే. ఎందుకంటే అమెరికాలో ఉన్న తయారయ్యే వస్తువులకి ఫస్ట్ డిమాండ్, అమ్ముడైన తర్వాత, సేల్ అయిన తర్వాత విదేశీ వస్తువులు సేల్ అవ్వాలి. సో విదేశీ సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఆగిపోవాలి అనే ఒక దురుద్దేశంతో అమెరికాలో ఉన్న స్థానికంగా తయారైన వస్తువుల డిమాండ్ పెరగాలి, వాళ్ళకు ఉపాధి లభించాలి, వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇండియా మీద టారిఫ్లు వేసిండు. సో ఇమిగ్రేటెడ్ వీసాలో ఇండియా లేదు. ఎందుకంటే ఇండియా సంగతి తెలుసు. ఇండియానే ప్రపంచంలోనే అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే దేశాలలో ఇండియా నెంబర్ 1 ఉంది అమెరికాకి. సో పాకిస్తానీలో దాదాపుగా 40% మంది పాకిస్తానీలు అక్రమంగా వలస వెళ్ళి అక్కడ ఉచిత పథకాలు అనుభవిస్తున్నారు. బంగ్లాదేశ్ కు సంబంధించిన 40% మంది ప్రజలు అక్రమంగా అక్కడికి వెళ్ళి ఉచిత పథకాలు అనుభవిస్తున్నాడు. సో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో పాకిస్తానీ, బంగ్లాదేశ్, భూటాన్ కు సంబంధించిన దేశాలు కొన్ని ఉన్నాయి. సో మీరు అనుకోవచ్చు అన్ని వీసాలను రద్దు చేసిందంటే అన్ని వీసాలు ఏం కాదు, కొన్ని వీసాలను మాత్రమే. గ్రీన్ కార్డ్ వీసాలు, ఫ్యామిలీ వీసాలు, డైవర్సీ వీసాలు, మానవ దృక్పథంతో ఇచ్చే వీసాలను మాత్రమే బ్యాన్ చేసినాడు. సో స్టూడెంట్ వీసాలు, H1, HB వీసాలను మాత్రం బ్యాన్ చేయలేదు. టూరిజం వీసాలు కూడా బ్యాన్ చేయలేదు. ఏంటంటే ప్రయారిటీ ఏంటంటే అమెరికాలో ఉన్న ప్రజలు ఆర్థికంగా బలంగా ఎదగల, వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అనే ఉద్దేశంతో మాత్రమే వీసాలను బ్యాన్ చేసినాడు. సో ఈ ఉచిత పథకాలు విదేశీయులు అనుభవిస్తారని చెప్పి ఎలాన్ మాస్క్ నేతృత్వంలో డోజీ అనే ఒక డిపార్ట్మెంట్ ద్వారా ఆపరేషన్ చేసి వీళ్ళ లెక్కలని తీలుస్తా ఉన్నారంట. వీళ్ళ లెక్కలలో ముఖ్యంగా పాకిస్తానీలు, బంగ్లాదేశీలు వాళ్ళు 40%, 50% ప్రజలు మాత్రమే ఏ పని బాట చేయకుండా ఉచితంగా పథకాలను అనుభవిస్తారని చెప్పి ఎలాన్ మాస్క్ నేతృత్వంలోని డోజీ అనే ఒక డిపార్ట్మెంట్ సంస్థ నిరూపించిందంట. సో పాకిస్తానీలు మీకు పని బాట చేత కాదు, పని తక్కువ, మాటలు ఎక్కువ, అమెరికాని అడ్డం పెట్టుకొని అమెరికాతోటి క్లోజ్ గా ఉండి ఇండియా మీద ఎప్పుడు బురద జల్లే అమెరికా. సో అమెరికాని నమ్మొద్దు. ఇప్పుడైనా మీకు అర్థమైంది అనుకుంటా. సో అమెరికా అవసరాల కోసం మాత్రమే దేశాలను వాడుకుంటదే తప్ప వాళ్ళ అవసరాలు తీర్చడానికి అమెరికా ఎప్పుడు పనిచేయదు. ఏ దేశంతో అయితే అమెరికాకు అవసరం ఉంటుందో ఆ దేశాన్ని మాత్రమే వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ ఆ దేశాల నుంచి అమెరికాకు నష్టం వస్తుందని తెలిస్తే మాత్రం వాళ్ళు ఎంత దూరం పెట్టాలో అంతే దూరం పెడతారు. సో పాకిస్తానీలకు గట్టి షాక్ అని చెప్పొచ్చు.